నిరుద్యోగ భృతి విషయంలో కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇదే అంశంపై ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున హామీల వర్షం కురిపించింది. ఈ హామీలో భాగంగా యూత్ డిక్లరేషన్లో కావచ్చు, పలుమార్లు ఎన్నికల ప్రసంగాల్లో, ఎన్నికలకు సంబంధించి సభల సమావేశాల్లో కూడా నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి ఇస్తామంటూ కూడా ప్రకటించింది. దానికి సంబంధించి కొంత వ్యయం కూడా ప్రకటించింది. అయితే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇటీవల కాలంలో ప్రతిపక్షం మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించినప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. యూటర్న్ సంబంధించిన అంశాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది. మేము ఎప్పుడన్నాం, ఎప్పుడు ఇస్తామని చెప్పామంటూ కూడా బట్టి విక్రమార్క మాట్లాడిన మాటలే ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ప్రతిపక్షాలకు సంబంధించి నాయకులందరూ కూడా దీన్ని ఒక సందర్శనాస్త్రంగా మార్చుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ మీద దాడి చేసేందుకు ఒక అస్త్రంగా మార్చుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక నిరుద్యోగ భృతి విషయంలో గతంలో కూడా ఈ రకమైనటువంటి సందేహాలు అనుమానం వ్యక్తమయ్యాయి. మరి ఈసారి ప్రభుత్వం ఏం చేయబోతుందన్న ఒక ఆందోళన కూడా పెద్ద ఎత్తున వ్యక్తమవుతుంది. అసలు నిజంగానే నిరుద్యోగ భృతి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏమనింది, అసలు వాళ్ళ నాయకులు ఏ రకంగా హామీలు ఇచ్చారో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఏ రకమైన హామీలు ఇచ్చారో ఒకసారి వీడియో బయట ద్వారా చూద్దాం. ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల 4,000 రూపాయల నిరుద్యోగ భృతిని ఇచ్చి 4,000 రూపాయల నిరుద్యోగ భృతిని ఇచ్చి 4,000 రూపాయల నిరుద్యోగ భృతిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. और बेरोजगार युवाओं को 4,000 रुपए प्रति माह बेरोजगारी का भत्ता मिलेगा। और बेरोजगार युवाओं को 4,000 रुपए प्रति माह बेरोजगारी का भत्ता मिलेगा। और बेरोजगार युवाओं को 4,000 रुपए प्रति माह बेरोजगारी का भत्ता मिलेगा। ఇక ఉద్యోగ అవకాశాలు లేకుండా, ఉన్నత చదువులు చదివినప్పటికీ కూడా ఉద్యోగ అవకాశాలు లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోయినందరూ కూడా నిరుద్యోగ భృతి కింద 4,000 రూపాయలు ఇస్తామంటూ కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ తర్వాత ప్రియాంక ఇద్దరు కూడా హామీ ఇచ్చారు. మరి ఇదే హామీకి సంబంధించి ఇటీవల కాల అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రశ్నించినప్పుడు బట్టి విక్రమార్క ఏం సమాధానం చెప్పారో చూద్దాం. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని అడుగుతూ అన్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ భృతి 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము. మేము ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము. మేము ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము. మేము ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాం. మేము నిరుద్యోగ భృతి 6 గ్యారంటీల్లో కానీ. ఇక్కడ అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రశ్నించినప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పిన సమాధానం చూశారు కదా. సో ఓవరాల్గా నిరుద్యోగ భృతి ఇస్తామని 6 గ్యారంటీలో కానీ ఎక్కడ కానీ చెప్పలేదు. మేము ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా ఆయన సమాధానం చెప్తున్నారు. ఎస్, పెద్ద ఎత్తున నిరుద్యోగ భృతి విషయంలో గతంలో కూడా ఈ రకమైన సందేహాలు ఉన్నాయి. ప్రస్తుతం కూడా ఇటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున ఉస్మానియా విశ్వవిద్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అసలు అక్కడ అప్డేట్స్ ఏ రకంగా ఉన్నాయి, మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి కింద నెలకు 4,000 నిరుద్యోగులకు ఇస్తారని యూత్ డిక్లరేషన్ సభలో ప్రియాంక గాంధీ ప్రకటించారు. ఇదే తరుణంలో అధికారంలోకి వచ్చాక నిన్న అసెంబ్లీ సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నిరుద్యోగ భృతి ప్రకటించలేదని చెప్పారు. దీంతో ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళందరూ ఆందోళన చెందుతున్నారు. దీంతో ఓయూ మెయిన్ ఆర్ట్స్ కాలేజ్లో ఎవరైతే ఓయూ జేఏసీ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడ ధర్నా చేపట్టారు. ఎందుకు బట్టి ఇలా మాట్లాడారని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి, ఎందుకు చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు మీరు ధర్నా చేస్తున్నారు, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఇప్పుడు నిరుద్యోగ భృతి 4,000 ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో 9వ పేజీలో పెట్టారు. ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియంలో, నేను కూడా ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నప్పుడు అదే వేదిక మీద ఉన్నా, నేను కూడా నిరుద్యోగుల తరఫున కొట్లాడినా. ఆ రోజు అనేసరికి సంబరపడ్డ, నా నిరుద్యోగులకు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా నెలకు 4,000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది, వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని ఆశపడ్డా. తీరా నిన్న బట్టి విక్రమార్క అసెంబ్లీలో మాట్లాడుతూ నిరుద్యోగ భృతి ఎక్కడున్నది, మేము ఎక్కడ చెప్పినాం అని చెప్పి నిరుద్యోగుల్ని మోసం చేసే ప్రయత్నం చేసిండు. అంటే నిరుద్యోగులు మోసపోవడానికి గొర్రెలు కాదు బట్టి విక్రమార్క,
నీపై తిరగబడతాం, కాంగ్రెస్ పార్టీపై తిరగబడతాం. రేవంత్ రెడ్డి, మీరు అధికారంలోకి వచ్చి 15 రోజులు కావటం లేదు. నిరుద్యోగుల ఓట్లతో మీరు ఇలా గద్దెనెక్కినారు. 2% ఓట్లతో మీరు అధికారం చేపట్టినరు. అవి నిరుద్యోగుల ఓట్లే. నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కి నిరుద్యోగుల్ని మోసం చేయాలని చూస్తే మీ భరతం పడతామని చెప్పి నిరుద్యోగ జేఏసీ హెచ్చరిక చేస్తుంది. అందుకు నిరసనగా ఈరోజు ఆర్ట్స్ కళాశాల వద్ద కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నది చూడండి అని చెప్పేసి నిరసనగా కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రతుల్ని దగ్ధం చేయటం జరిగింది. రేవంత్ రెడ్డి ఖబర్దార్, బట్టి విక్రమార్క ఖబర్దార్. 2 నెలల్లో ప్రతి నిరుద్యోగికి 30 లక్షల మంది నిరుద్యోగికి ప్రతి నెల 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి మిమ్మల్ని గద్దె దించుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మరి రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి నిరుద్యోగులు చెప్పారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయో మొత్తం శ్వేతపత్రం విడుదల చేయాలి. ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేసి సత్వరమే భర్తీకి చర్యలు చేపట్టాల్సిందిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. లేకపోతే మీరు చర్యలు చేపట్టకపోతే మీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి గోరీ కడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మీరు అన్నట్టు అధికారంలోకి వచ్చి 15 రోజులు కూడా కాలేదండి. ఈ 15 రోజులు ఇప్పటికే 2 హామీలు, ఏదైతే 6 గ్యారెంటీ హామీలో 2 నెరవేర్చారు. ఇంకా టైము ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంది, వాళ్ళకి టైం కూడా ఇవ్వరా వాళ్ళు నెరవేర్చేందుకు? నేను టైం ఇవ్వట్టు మేము అనలేదు ఆ మాట. మేము వేచి చూస్తున్నాం. 6 నెలల దాకా ఆగుదాం అనుకున్నాం. కానీ బట్టి విక్రమార్క గారే స్వయాన ఎక్కడున్నది నిరుద్యోగ వృత్తి మేము ఎక్కడా చెప్పలేదు అని చెప్పేసి మరి మాట మార్చడం జరిగింది. కాబట్టే నిరుద్యోగుల తరపున ఓయూ అనేది ఎప్పుడు కూడా ప్రతిపక్షంగా ఉంటుంది. అధికార పక్షానికి ఉస్మానియా యూనివర్సిటీ తల వంచదు, ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉంటుంది ఓయూ. ఎవరో కొంతమంది పదవుల కోసం ఆశపడేవాడు మాట్లాడకపోవచ్చు, కానీ ఇక్కడ నిరుద్యోగ జేఏసీ, ఓయూ జేఏసీ, కేయూ జేఏసీ అందరం కూడా ఇక్కడ మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీని మేనేజ్ చేయటం ఎవడి తరం కాదు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా సీమాంధ్రులు ఓయూని మేనేజ్ చేస్తే తెలంగాణ ఉద్యమం ఆగిపోద్ది అనుకున్నారు. ఈరోజు నిరుద్యోగుల చేతులతో అధికారంలోకి వచ్చిన మీరు మరి నిరుద్యోగ భృతి విషయంలో మాట తప్పినరంటే మీ యొక్క ప్రభుత్వం యొక్క పనితీరు ఏ విధంగా భవిష్యత్తులో ఉండబోతుందో మాకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి అందుకే హెచ్చరికగానే ఈరోజు తొలి నిరసన కార్యక్రమాన్ని ఆర్ట్స్ కళాశాల ఉద్యమ కేంద్రం, తెలంగాణ ఉద్యమ క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని తగలబెట్టింది తప్ప మాకు ఆరాటం లేదు, మాకు పదవులపై మాకు ఆశ కూడా లేదు. నిరుద్యోగుల తరఫున నిరుద్యోగ జేఏసీ ఎప్పుడు కూడా కాపలా ఉంటుంది, నిరుద్యోగుల కోసమే ఉంటుంది. కాబట్టి ఈరోజు మేము మాట్లాడుతున్నాం. వాళ్ళు ఇవ్వము ఎక్కడ ఉన్నదని మాట్లాడారు కాబట్టి ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టో ఇచ్చి అలా అధికారం వచ్చిందో, ఏదైతే నిరుద్యోగుల ఓట్లతోటి అలా అధికారంకి వచ్చిందో, అధికారంకి వచ్చి కేవలం 15 రోజులు గడిచినప్పటికే ఇలా నిరుద్యోగులపై మాట తప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. 4,000 నెలకు మీకు ఉద్యోగం వచ్చే వరకు మీకు నెలకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో 9వ పేజీలో స్పష్టంగా ఉన్నది. ఇలా మేము దాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారికైనా బట్టి విక్రమార్కైనా మేము గుర్తు చేసేది ఒకటే, మీరు అధికారంలోకి వచ్చి 15 రోజులు కాలేదు, అప్పుడే మీరు నిరుద్యోగులు మోసం చేసిరంటే తెలంగాణ సమాజాన్ని మీరు మోసం చేయరని మేము ఎట్లా నమ్మాలి? ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పేసి ఓయూ చేసి నిరుద్యోగ చేసి తరపుగా మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఇలా దగ్ధం చేయడం జరిగింది. ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఓయూ పక్షం ఎప్పుడైనా పాలక పక్షం కాదు, ప్రతిపక్షమే, కొట్లాడతాం, ఎన్ని కేసులు పెట్టినా వెనకాలకి వేసేయలే అని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నిరుద్యోగులు ప్రధాన పాత్ర పోషించారు. సో నిన్న బట్టి మాటలను ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు మేము ఏదైతే ఉందో ఈ నిరుద్యోగ జేఏసీ ద్వారా అప్పుడు డిమాండ్ చేయడం జరిగింది. దాన్ని ఏదైతే మేము చేస్తూ ఉన్నామో నిన్న ఇది నిండు అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు మేము ఎక్కడ మాట అన్నాం, మేము మాట్లాడనే లేదే అన్నారు. వాళ్ళ అధినేత ఎవరైతే ఉన్నారో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్లో మాట్లాడడం జరిగింది. అయితే మేము కూడా నిరుద్యోగ జేఏసీ ద్వారా వారికి సమయం ఇవ్వాలని చూసాం. కానీ ఏదైతే మేము నిరుద్యోగులను మోసపరిచిలో ఈ రోజున ఏదైతే నిరుద్యోగ జేఏసీ చైర్మన్ గారు, అదేవిధంగా ఓయూ జేఏసీ, కేయూ జేఏసీ ద్వారా ఈ రోజున మేనిఫెస్టో తగలబెట్టడం జరిగింది. మీరు 1.8% తోటి గద్దెనెక్కారు కాంగ్రెస్ నాయకత్వం. ఈ రోజున నాయకత్వం అది పార్టీ అధికారంలో ఉంది. అది ఓన్లీ నిరుద్యోగుల శ్రమ, నిరుద్యోగుల కృషితోటే మీరు రోజున పదవుల్లో ఉన్నారు, మీరు రోజున అధికారంలో ఉన్నారు. ఇప్పటికైనా
మీరు నిరుద్యోగులకు న్యాయం చేసే పక్షంలో పశ్చాత్తాపం ఒప్పుకొని మేము మాట తప్పలేదు అని మీరు ఇప్పుడు అనౌన్స్ చేయాలి. నిరుద్యోగులకు న్యాయం చేస్తాం, మీకు ఉద్యోగిత కల్పించే వరకు మీకు 4,000ది మేము మీకు ఇస్తామని, నిరుద్యోగ వృత్తి ఇస్తామని మీరు మాట ఇవ్వాలి. లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా గద్దె దించుతాం. నిరుద్యోగుల శ్రమతోటే గద్దెనెక్కినటువంటి ఈ సీఎంను మళ్ళీ మేము గల్లబట్టి కిందికి గుంచుతాం. నిరుద్యోగుల కోసం నిరుద్యోగ వృత్తి కోసం పోరాడతారా? అదే నిరుద్యోగులకు ఉద్యోగం కోసం పోరాడతారా మీరు? మేము నిరుద్యోగుల పక్షమే. ఎప్పుడైనా ఓయూ అనేది నిరుద్యోగుల పక్షమే మరియు ప్రతిపక్షమే. ముందుగా వారు చెప్పినట్టు మేము ఈరోజు ఇంత ఉద్రిక్తం చేయబోదుము. నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు 4,000 మేము చెప్పలేదంటాం, మరీ సిగ్గుచేటు. మేము ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి గారికి తెలియజేసిందంటే, ముఖ్యమంత్రి గారు మీరు చూస్తున్నారు ఢిల్లీ పోతున్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి మళ్ళీ ఢిల్లీ పోండి, అదే ప్రియాంక గాంధీ గారిని అడగండి, మీరు యూత్ డిక్లరేషన్లో మీరు మెన్షన్ చేసిరా చేయలేదని మళ్ళీ ఒకసారి స్పష్టంగా చెప్పి, అసెంబ్లీ సెషన్లు జరుగుతున్నాయి కాబట్టి వారి మాటలు విత్డ్రా తీసుకొని నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ పక్షంగా కోరుకుంటున్నాం. ఎలాంటి రెస్పాన్స్ రాకపోతే తక్షణ చర్య ఏముంటుంది మీది ఓయూ జేఏసీ తరఫున? రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసినారు, ఎలక్షన్ కంటే ముందు కూడా నిరుద్యోగ బస్సు యాత్ర జరిగింది. దానికంటే ఇంకా తీవ్ర రూపంలో మేము నిరుద్యోగ పక్షాన బస్సు యాత్ర లేదా రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని యూనివర్సిటీలు ఒక జేఏసీ ఫామ్ అయ్యి దీన్ని తీవ్రతంగా చేస్తాం. వీలైతే ప్రభుత్వం మెడలు వంచైనా సరే నిరుద్యోగులకి న్యాయం జరిగేటట్టు మేము బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తున్నాం. సో మొత్తం మీద అధికారంలోకి రాగానే మాట తప్పారని, ఏదైతే అధికారంలోకి రాకముందు ఖచ్చితంగా నిరుద్యోగుల కోసం నిరుద్యోగ వృత్తి 4,000 ప్రకటించారో అది ఖచ్చితంగా ఇవ్వాలని, లేని పక్షంలో ఈ నిరసనలు తీవ్రం చేస్తామని ఒకవైపు నిరుద్యోగుల జేఏసీ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివతో కలిసి శిల్ప RTV, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి.